వాళ్ళ ఎవరేమనుకున్నా నాకేం పర్లేదు, అసలు పార్టీతో సంబంధం లేదు, అభివృద్ధి నా ధ్యేయం, ప్రజలను ఎలా రీచ్ అవ్వాలనేది మన ఆలోచన. మీరు కూడా అదే విధంగా పనిచేయాలి. నిజంగా నాకు కూడా 550-600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఉన్నారు దీంట్లో అందరూ చాలా మంది. నాకు నిజంగా ఓడిపోయిన తర్వాత నాతో వాళ్ళు నిలబడి పార్టీ మారకుండా 6 సంవత్సరాల పాటు మేము ఒక వ్యధ అనిపించాం. ఆర్థిక సంక్షోభం, ఇబ్బంది పడ్డాం, పోలీస్ కేసులు పెట్టించుకున్నాం, వ్యాపారం చేయనివ్వలేదు. అలాంటిది నేనేం చేయట్లేదు కదా, వ్యాపారం ఎవరి స్టూడియోలో చేసుకోండి, అంత హ్యాపీగా ఉండండి, బీ హ్యాపీ. మీ అందరూ హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. వాళ్ళు పార్టీలు అనేది ఏముంది, పార్టీలు వాళ్ళు చాలా మంది మారుతూ ఉన్నారు, చాలా మంది నాయకులు. కానీ మనం ఎప్పుడు ఎంచుకున్న నాయకులు మంచోడు ఉండాలి. మన ధ్యేయం రాజకీయాలు ఉన్నప్పుడు ప్రజా సంక్షేమమే మనం ధ్యేయంగా పెట్టుకోవాలి. అది నేనైతే మొదటి నుంచి దానికి కట్టుబడి ఉన్నాను. ఇవాళ కొత్తగా నేను చేసేది చైర్మన్గా కూడా నేను ఎవరిని లెక్క చేయలేదు. చేయాలన్న పని ఖచ్చితంగా చేసి ఈ రోడ్డు వేయాలి. ఏమి ఇచ్చారా? 2 ఎమ్మెల్యేలు మారలేదు, ఎవరిని వేసారా? బైపాస్ రోడ్డు 32వ వార్డులో సుమేష్ తమ్ముడు తెలుసు, దాని కౌన్సిల్గా ఉన్నాడు. ఎన్ని ఇబ్బందులు పడ్డావు, ఎన్ని అడ్డంకులు వచ్చినాయో అవన్నీ కూడా మొత్తం చేసుకుంటా ఈ రోడ్డు ఓపెన్ చేసాం. అది ఇప్పుడు బ్రహ్మాండమైన సెంటర్గా ఈ గడగడ్ల ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇక్కడ ప్రజలకు నీళ్లు కావాలంటే మీరు చెప్పినట్టుగా నీళ్లు ఇప్పించడం జరిగింది. అదే రకంగా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ పెట్టించాం. ఇవన్నీ కూడా అభివృద్ధి చెందని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. మనం అభివృద్ధి చెంది అంతకుముందు నా ముందు నాయకులు పెద్దలు చాలా మంది చేసి ఉండొచ్చు. ఈ స్థాయికి వచ్చినప్పుడు మనం మరింత అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు ప్రభుత్వంలో మనకున్న ఇమేజ్ని కానీ మనకున్న మీరు ఇచ్చిన అధికారాన్ని కానీ మీకోసం వాడాలని దృఢ నిశ్చయంతోనే పనిచేస్తాను. ఇప్పుడు కూడా నా కోసం ఆశించి కాదు. ఎందుకంటే నా వెనకాల ఉన్న నేను ఏ పదవులు ఇవ్వలేకపోయాను. ఈ రోజు నాకు కూడా తిరిగిన వాళ్ళకి ఉన్నవాళ్ళు కొంతమందికి ఇవ్వగలను, కొంతమంది ఇవ్వలేకపోయారు. అయినా కానీ ఎప్పుడు నన్ను మాకు పదవి ఇవ్వలేదు, మమ్మల్ని గౌరవించలేదు అని ఎప్పుడు వాళ్ళు అనలేదు. అంటే నా చేతులు లేదని వాళ్ళకి కూడా తెలుసు. ఉన్నంత వరకు ఇచ్చాం, ఏ అవకాశం ఉంటే అన్ని ఇచ్చుకుంటూ వచ్చాము. కార్యకర్తలకి, నిరుపేదలకి ఆ డబ్బు ఉందో లేదో కూడా నేను ఆలోచించలేదు. ఎవరైతే మన పార్టీ కోసం జెండా మోసారో వాళ్ళందరినీ ఈరోజు గౌరవించుకుంటూ వచ్చాం. ఖచ్చితంగా మీకు కూడా మంత్రులు వస్తాయి. నేను అనేది ఏంటంటే పార్టీ మారినంత వరకు ఉపయోగం లేదు. మనం మానసికంగా స్టాండర్డ్గా ఉండాలి. ఇవాళ ఈ పార్టీలోకి వచ్చాం అంటే పోయిదాకా ఉంటాం. ఏమవుతుంది, నేను కాంగ్రెస్ వదిలి వెళ్ళకూడదు అనుకోండి. ఆ రోజు కాంగ్రెస్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ లేనప్పుడు రాజకీయం వదిలేశాను నేను. మళ్ళీ ఆ రోజు వదిలేసిన 5 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ నన్ను పిలిచి నాకు తెలుగుదేశం పార్టీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి మున్సిపల్ చైర్మన్ అవకాశం కల్పించినారు. మళ్ళీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పిలిచి నాకు మున్సిపల్ చైర్మన్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని రిక్వెస్ట్గా ఆయన కూడా నన్ను అడగడం. నేను కాదండి, నేను పార్టీ మారలేనంటే అలా కాదు, మన రాష్ట్రం బాగుపడాలంటే మన పార్టీ రావాలి, నాకు మీరందరూ నాకు వెన్నుదన్నుగా నిలబడండి, మన రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం అంటే ఆ రోజు ఆయన పెద్ద అయిన మాట కాదనుకోండి వెళ్ళడం. మరి ఈ రోజు నాకు ఈ జీవితాన్ని ఇచ్చింది, మళ్ళీ రాజకీయాన్ని నేను మళ్ళీ నిలబడడానికి అవకాశం ఇచ్చింది పవన్ కళ్యాణ్. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఎన్నో పార్టీలు ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉంటారు, కానీ పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉన్న ఎమ్మెల్యే మంచిగా ఉంటే ఇంకా అతను తిరగలేదు. ఆయన షాడో కింద ఆయన నీడ మన మీద పడితే చాలు.